ఆయన్ని అంటే మా మా వైఫ్ వాళ్ళకి యాక్చువల్లీ దర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయన అదే పుష్ప షూటింగ్కి వచ్చినప్పుడు ఐ మెట్ హిమ్ బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్. సో ఒక ఫ్యాన్ లాగా వెళ్ళి కలిసాము అండ్ దెన్ ఒక అక్వైంటెన్స్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన ప్రాసెస్లో వీఆర్ ఆల్సో డెవలపింగ్ యూనో స్క్రిప్ట్స్ ఇవి జరుగుతున్నాయి సైడ్లో, ఇది అండ్ ఆక్సిజన్ రెండు. అండ్ ఆక్సిజన్ యాక్చువల్గా ఆయన కోసమే అన్నట్టు స్టార్ట్ చేసాం, బట్ దిస్ వీవర్ ఇంకా పిచ్ చేద్దాం అని డెవలప్ చేస్తూ ఉన్నాం. అండ్ అది మాట్లాడుతున్న ప్రాసెస్లో ఇంకోటి కూడా ఉంది, అంటే అవునా నాకు ఐ వాంట్ టు హియర్ అన్నారు. సో వెళ్ళి యాక్చువల్లీ ఇట్ వాజ్ ఫస్ట్ నరేషన్లోనే ఓకే అయిపోయిందండి. అదే చాలా మీరు అన్నట్టే చాలామంది అన్నారు ఆయన్ని ఒప్పించడం ఆర్ వాట్ ఎవర్ బికాస్ ఆఫ్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. బట్ ఫార్చునేట్లీ ఫస్ట్ నరేషన్లోనే హీ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ హిమ్ అండ్ జనరలీ ఫర్ ఎనీ సినిమా. మనకి ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయింది, కొన్ని సంవత్సరాలు అయింది. ఐ థింక్ ఇట్ సో దట్స్ వాట్ ఎక్సైటెడ్ హిమ్ అండి. రాజమౌళి గారు కాదు, మీరు కూడా విఎఫ్ఎక్స్ని వదలలేకపోతున్నారు. అంటే ఈ సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ చాలా గట్టిగా కనిపిస్తుంది. అది డైరెక్టర్ రాసుకున్నాడు అండి. ఫస్ట్ సినిమాకి ధైర్యం చేసి చాలా విఎఫ్ఎక్స్ రాసుకున్నాడు. ఇప్పుడు కొంచెం తీరుతుంది, ఇప్పుడు అర్థమైంది మనోడు కూడా. రాజమౌళి గారి క్రియేటివ్ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంటాయండి? ఆయన తెలియకుండా స్క్రిప్ట్ ఆయన స్టాంప్ పడితేనే సినిమా ముందుకు వెళ్తుందండి స్క్రిప్ట్ వైజ్. అండ్ సినిమా కూడా వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ విల్ షో హిమ్. అండ్ ఆబ్వియస్లీ ఇన్పుట్స్ వీ టేక్ ఇన్పుట్స్ వాట్ ఎవర్ ఇస్ లాజిస్టికలీ అన్ని పాసిబుల్ ఉంటే వీల్ ఎగ్జిక్యూట్ దెమ్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవాలి కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐడియాలో వచ్చింది, రాయడం మొదలు పెట్టాను అంతే. దర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అంటే ఒకటి స్పిల్బర్గ్ ది ఈటీ ఒక సినిమా, ఈటీ ఎస్, అండ్ pretty much that played a large part of what I wanted to do. Okay. Is this baby a soul in the film? అది చూడండి మీకే అర్థం అవుతుంది. షీ ఈస్ ద ట్రబుల్. That's what is she a living character or can you something leak about it? లీక్ అంటే ఆల్రెడీ చాలా లీక్ చేశాను. అంటే మళ్ళీ సౌండ్ వస్తుందని నేను అడగట్లేదు, ఏది ఇందాకలా లేదు. సో యూ నో అండి, అంటే ఇంకా అది కనిపించారు కాబట్టి అడుగుతున్నా. సో ఆ ఈవెంట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది రాజమౌళి గారిని. ఆ తర్వాత కూడా ఆయన It was a very when Shashank Sir of course told me the story, I was like, wow, it's going to be like everything what you are going to see when the movie is going to be released. So it was a very big thing for me. I even was very excited to do the shoot and all. So it's a very big thing, yeah. You're properly and beautifully articulating your idea into language. How do you describe your character? Did you feel the character? Of course I did, but you need to watch the movie for you guys to feel the No. Is it tangible? Is it? Could you touch the character? అంటే ఒకటి ఇక్కడ మన తెలుగు ఇక్కడ వర్క్ అవ్వనివి అక్కడ వర్క్ అవ్వండి. సో జనరలీ ప్రోడక్ట్ బ్యాడ్ ఉంటే అది ఎక్కడ వర్క్ అవ్వదు. సో ఆ కేసుని తీసి పక్కన పెట్టేస్తే ఇఫ్ యూ రియలీ థింక్ మనం వాట్ ఎవర్ మనం చేసుకున్న సినిమా ఇట్ విల్ అపీల్ టు అ లార్జర్ ఆడియన్స్ అండ్ మనతో అందరికీ, మన దేశంలో ఉన్న అందరికీ అపీల్ అవుతుంది అని మనం అనుకుంటే కనుక ఇట్ షుడ్ నీడ్ సమ్ ప్లానింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ ఈస్ ద మేజర్ దిస్ థింగ్ అండి. లాస్ట్ మినిట్లో ఆర్ లేకపోతే రిలీజ్కి 1 month ముందో సినిమాని వేరే లాంగ్వేజ్కి తీసుకెళ్దాం విల్ బికమ్ వెరీ హార్డ్ అన్లెస్ యూ హ్యావ్ అ స్టార్ హూస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది వేరు. అంటే ఇఫ్ యూర్ సో దట్ ఐ థింక్ దట్ వాజ్ మై వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండి. ఏంటంటే చాలా లాస్ట్ మినిట్లో అనుకొని సరే 2 వారాలు ప్రమోషన్ ఉన్నాయి కదా ఇప్పుడు వెళ్దాం అని అక్కడ ఫెయిల్ అక్కడ ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకొని సీడింగ్ చేస్తే ఫిల్మ్ యూ మైట్ హ్యావ్ అ ఛాన్స్. అంటే చాలా మంది మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడుతున్నారు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ బై అండ్ లార్జ్ పాన్ ఇండియాకి. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ డిడ్ డిఫరెంట్లీ ఇన్ ద నార్త్ ఫర్ ద మూవీ టు గెట్ బెటర్? For బాహుబలికి I was not much, I was more శోభు గారే ప్లానింగ్ అండ్ మార్కెటింగ్ అంతా. సో ఆయన చెప్పింది మేము ఫాలో అయ్యామంట. సో ఫర్ ట్రిపుల్ ఆర్ I think because after Bahubali
బాబాత్ సినిమా అండ్ ఇప్పుడు వాళ్ళకి తారక్ అన్నకు కానీ చరణ్ గారికి కానీ ఫస్ట్ సినిమా అయినా దే ఆర్ బిగ్ స్టార్స్ అని తెలుసు జనాలందరికీ అక్కడ. సో ఒకటి అండ్ బట్ వీ స్టిల్ లైక్ అన్నట్టు కొంచెం ఎర్లీగానే సీడింగ్ చేసుకుంటూ వెళ్ళామండి. అండ్ ఇట్ వాస్ నాట్ లైక్ ఏదో రిలీజ్ ముందు వెళ్ళి ప్రమోషన్ చేయలేదు మీరు చూస్తే కూడా. సో వీ స్టార్టెడ్ సీడింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ అదర్ మార్కెట్స్ మచ్ ఎర్లీ ఆన్. తెలుగు సౌత్ లాంగ్వేజెస్ అండి, on Telugu, Tamil and Malayalam. Very strange, sir. Why you are not aiming at the whole Indian market? అంటే నాట్ నెసరీ అండి, అండ్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ టు బీ అ పాన్ ఇండియా ఫిలిం ఆర్ వీ హ్యావ్ టు రిలీజ్ ఎవ్రీవేర్ అనేది ఈజ్ నాట్ వీ థింక్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద మార్కెట్ అండ్ ద పొటెన్షియల్ అండ్ దిస్ థింగ్ వీఆర్ టేకింగ్ ఇట్. సో దిస్ ఫిలిం రైట్ నౌ వీ ఫీల్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద సౌత్ Telugu market, Telugu, Malayalam and South market. Will there be another idea after once it releases and gets maybe తెలియదు as of now we are looking at it as a south film అండి. We are not treating it as a అందుకనే చూస్తే it's not treating it as a pan India film for sure. Okay. Yeah, but maybe task అండి. I think he surrendered completely to what was written for him. I don't think he comes with any baggage onto the set of, you know, ప్రీవియస్ సినిమాలు ఏం చేశాను లేకపోతే ప్రీవియస్ ఎఫెక్ట్ అయింది. ఆయన వోంట్ బి కమింగ్ విత్ అ ప్యాకేజ్, హీ విల్ కమ్ యాజ్ ఎ ప్లెయిన్ పేపర్ ఫర్ షూర్. కాకపోతే ఒక పుష్ప లాంటి ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్తో కూడా అది నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఆ బన్వర్ సింగ్ రావత్ అనే క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన అన్నారు. బట్ ఒక సింపుల్ ఫిలిం ఇక్కడ హీఈస్ మోర్ లైక్ ఇక్కడ అదేదో ప్రొటగనిస్ట్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ కాకుండా హీ షేరింగ్ ఎ స్క్రీన్ విత్ సారా కాబట్టి సో ఆయన్ని కంప్లీట్గా సాటిస్ఫై చేయడం అనేది యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో క్రియేటింగ్ ఇంపాక్ట్ అనేది ఎంత టఫ్ టాస్క్. అది కథ విన్నప్పుడే ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయారు కదండి. సో దే వాజ్ నథింగ్ మోర్ దట్ ఎడిషన్గా చేయాల్సిన అవసరం ఏం పడలేదు. So I think the process was pretty simple and straightforward. I mean, he came in as an actor, we did what we had to do. It was so అంటే రాసినప్పుడే ఫహద్ ఫాసిల్ దృష్టిలో పెట్టుకు రాసిందా, రాసిన తర్వాత యూ అప్రోచ్డ్ హిమ్ అండి? రాసిన తర్వాత was there no other option? అంటే ఆప్షన్స్గా అనుకుంటా ఉంటామండి. బట్ దెన్ సంబడి లైక్ అ ఫహద్ ఫాసిల్ సేయింగ్ yes and him transforming into your character, I mean what else can a debutant want? Of course. Kalabhairava, to improve yourself in the quality wise, performance wise. డెఫినెట్లీ సార్. అంటే దిస్ మూవీ ద స్టోరీ చాలా డిమాండ్ చేసిందండి. అంటే ఇట్ డిమాండెడ్ మీ టు ఇట్ రియలీ నీడెడ్ మీ టు స్టెప్ అప్ మై గేమ్ బికాజ్ ఇందులో ఏది కూడా సినిమా స్క్రీన్ ప్లే కానీ సినిమా స్టోరీ కానీ ఆటో పైలట్ మూడ్లో చేసేలాగా ఉండదండి సినిమా. అంటే బికాజ్ ఎక్కడ కూడా మనం బికాజ్ ఇన్ ఎవ్రీ సీన్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్. అంటే క్యారెక్టర్స్, ఎమోషన్స్ కొన్ని కాన్ఫ్లిక్ట్లో ఉంటాయి, కొన్ని వీఆర్ ట్రయింగ్ టు డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అది నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. బికాస్ ప్రతి సీన్ కూడా ఇది ఎలా చేయాలని ఆలోచింపచేసిందే. ఏది కూడా నాకు చూసిన వెంటనే ఇప్పుడు ఇలా చేద్దాం అని వెంటనే నాకు అలా ఐడియాస్ ఇమీడియట్గా రాలేదండి. ఐ హ్యాడ్ టు బ్రెయిన్ స్టార్మ్ బికాస్ దట్ స్టోరీ డిమాండెడ్ దట్ ఫ్రమ్ మీ. సో నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా వరకు అయితే నాకు యాక్చువల్లీ టీమ్ చాలా హెల్ప్ అయిందండి. బికాజ్ మ్యూజిక్ కంపోజింగ్ ప్రాసెస్ నాది ఇట్స్ నాట్ ఎ సింగిల్ పర్సన్ జాబ్ అండి. నేను సరదాగా ఆఫీస్ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి శశాంకర్తో కార్తికేయన్తో ఇలా కూర్చుని సరదాగా మాట్లాడుతుంటే ఆ కాన్వర్జేషన్స్లోంచే స్ట్రైక్ అవుతాయండి మోస్ట్ ఆఫ్ మై ఐడియాస్. ఓకే. సో దట్ వే గుడ్ కాన్వర్జేషన్స్ ఇస్ వేర్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఐడియాస్ బిగిన్ ఇన్ ద మైండ్. సో చాలా మీరు అన్నట్టు ఛాలెంజ్ అయ్యి బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ అండి, చాలా ఎంజాయ్ చేశాను. అంటే తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి గారు వచ్చినప్పుడు ఆయన సినిమాలో ఒక్కొక్క సినిమాలో క్షణంలో జామురాత్రి పాట పేలింది అసలు ప్రపంచం అంతా. మాతృదేవ భవ లాంటి సినిమాలో కూడా గాలినయ్యి వచ్చాను గగనానికి, అల్లరి పీరియడ్లో పాటలు కానీ ఏ సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళం కానీ పాటలు ఊపి అసలు ఏ పాట అసలు అన్ని చోట్ల వినిపిస్తుంది ఆ పాటలు. ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఏ పొజిషనింగ్ ఫర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లే సాంగ్స్ విత్ రెగ్యులర్ డైనమిక్స్ దట్ అటాక్స్ ది మాసెస్ అలాగ ఉన్నదా? కెన్ యూ సే దట్? లేదండి, జస్ట్ లైక్ హౌ ఇట్ ఇస్
అన్ని డిపార్ట్మెంట్స్ లాగే మ్యూజిక్ కూడా సీన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైనా ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తాం, గ్లిమ్స్ కానీ అనౌన్స్మెంట్ చేస్తున్నాం కానీ, ప్రతి సినిమాకి ఒక అనౌన్స్మెంట్ టీజర్ కానీ అలా చేస్తున్నాం. దాంట్లో మ్యూజిక్ అయినా క్యాచీగా అనిపిస్తే జనాలు వాళ్ళకి అది సెపరేట్ ట్రాక్ రిలీజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ సౌండ్ ట్రాక్స్ పాపులర్ అవుతున్నాయి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఫోకస్ పెరిగిందండి. ప్రతి సీన్ టు సీన్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ సీన్లో ఇలా ఉంది, ఈ సీన్లో ఉంది, ఆర్ఆర్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఒక చోట మారింది ఇంకో చోట, సో ఏదో రకంగా అది కాన్స్టెంట్గా మారుతూనే ఉంటుంది సార్. సో ఆబ్వియస్లీ అలా చేస్తూ ఉంటే మనం నెమ్మదిగా అడాప్ట్ చేసుకోగలుగుతాం. సో అది కాన్స్టెంట్గా డెఫిసిట్ అనిపించట్లేదా మీకు? లేదు సార్, అలా ఏం ఉండదండి. అంటే అదే అంటున్నాను సార్, మనం కాన్స్టెంట్గా మనం కొంచెం అవేర్గా ఉండి అడాప్ట్ చేసుకోగలిగితే మనకి ప్లస్ అవుతుందని. సో నేను కూడా అదే, ప్రతి సినిమాతో నాకు కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్సే కదండి. ఎక్కడ ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేస్తే మనకి ఇంకొంచెం మన మ్యూజిక్ స్పాట్లైట్లో రావచ్చు అని ట్రైలే సార్. శోభు గారు, కార్తికేయ గారు, ఆస్కార్ అనేది ఒక కళగా మిగిలిపోయిన టైంలో తెలుగు ప్రైడ్గా ప్రాసెస్ అండ్ యూనో అంటే కొంచెం టైరింగ్ ప్రాసెస్ అండి. అంటే వాళ్ళు అక్కడ వరకు మనం రీచ్ అవ్వడం అదంతా, బట్ డెఫినెట్లీ ఆ బ్రిడ్జ్ ఒకసారి మనం చేసుకోగలిగితే ఫర్ అవర్ కంటెంట్ టు గో దేర్, అక్కడికి వెళ్తే కనుక మన సినిమాల్లో చాలా సినిమాలు ఐ ఫీల్ వీల్ యూనో ఆర్ వర్ది అండి. వారణాసికి 100% ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్రిడ్జ్ కాస్ట్ చేసేసారు కాబట్టి వారణాసికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయిగా అనిపిస్తుందా? కదా అంటే ఇది చాలా కమర్షియల్ సినిమా మేడం. అవునండి, అంటే లైక్ విత్ దిస్ ఇలా ఈ కథతోటే పర్టికులర్గా, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతాం. స్మాల్ కరెక్షన్ అండి, చంద్రశేఖర్ ఎల్రెడ్డి గారు అబ్బాయి కాదండి. అంటే నాకు ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ రైటింగ్ ఇట్. ఈవెన్ బిఫోర్ ఐ పిచ్డ్ ఇట్ టు శోభు గారు అండ్ కార్తికేయ. అండ్ అంటే ద వే ద స్టోరీ ప్లేస్ అవుట్ అండ్ హౌ మీ అండ్ హంసా కోరోట్ ఇట్, స్క్రీన్ ప్లే దీని దగ్గరకు వచ్చేసరికి అది ఇట్ ఆల్వేస్ కెప్ డ్రాయింగ్ మీ బ్యాక్ టు చేస్తే దీంతోటే డెబ్యూ చేయాలి అనే ఒక సిచ్యువేషన్కి వచ్చింది అది. అండ్ లక్కీలీ దిస్ హ్యాపెండ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కార్తికేయ గారు ఇక్కడ మా పక్కనే ఉంది కదండి. కార్తికేయ గారు సార్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఓన్లీ తెలుగేనా సార్, మలయాళం అదర్ అన్నీ అదే. ఓకే, అంటే ఇది ఇంగ్లీష్ కదా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఓకే, పార్ట్ 2 ఏమైనా చూస్తాం ఈ సినిమా. అండ్ ఇంకో క్వశ్చన్, నార్మల్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వచ్చేసరికి కొంచెం గ్రాండియర్గా ఉంటాయి మీ సైడ్ నుంచి ఏమైనా వస్తే. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాబు గారిని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూద్దాం. ఓకే, కార్తికేయ గారు సార్, షూర్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా, చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు అండ్ మీరు వర్కింగ్ ఆన్ దెమ్ అండ్ ఇట్ ఆల్ బి డన్. పర్టికులర్లీ విఎఫ్ఎక్స్ అనేది చాలా క్రూషియల్ థింగ్. లైక్ మ్యాజికల్ మూమెంట్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి. అండ్ హీఈస్ వెరీ పర్ఫెక్షనిస్ట్. అవును. సో వాటి విషయంలో చెప్పారా లేకపోతే ఎనీథింగ్? నో అండి, యాక్చువల్లీ విఎఫ్ఎక్స్లో చాలా తక్కువ, అంటే ఇట్స్ మోర్ ఆన్ ఇఫ్ ద ఎమోషన్ అండ్ ద స్టోరీస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. మోస్ట్లీ ఇట్ వాస్ దేర్, చిన్న చిన్నవి వీళ్ళ రియాక్షన్ ఒకటి ఉంటే బాగుంటుంది అలాంటివి చెప్పారు కానీ, బట్ హీ మోస్ట్లీ లుక్స్ ఎట్, ఐ మీన్ బికాస్ ఐ థింక్ అదే చూసుకోవాలి కూడా మెయిన్గా. యూనో విఎఫ్ఎక్స్ ఎన్ని ఎలిమెంట్స్ పైన, దట్స్ నాట్ ద మెయిన్ క్రైటీరియా. స్టోరీ ఫ్లో అవుతుందా, ఎమోషన్ వర్క్ అవుతుందా ఇస్ ద మెయిన్ థింగ్, అండ్ దట్స్ వాట్ వీర్. యా, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ గారు